హల్లెలూయా. నిజంగా ఇది మంచి సమయం. మధ్యాహ్నం వేళ మీకు అలవాటైన ఎండ, మాకు అలవాటు కాని ఎండ, ఇంతే తేడా. మిగతా అంతా సేమే, ఏం పర్లేదు. ఆ, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సీడ్ ఉంటుందంట. సీడు 3 నెలలు తర్వాత మీరు యాటకి వెళ్తారు. మా చర్చిలో కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చారు, పూణేలో సెటిల్ అయ్యారు. వాళ్ళు ఉప్పాడ ప్రాంతము, తర్వాత ఇంకో 2-3 ప్రాంతాలు, తుని కాదు పక్కన ఇది బంగారయ్యపేటనో ఉంది. ఓకే, బంగారయ్యపేట ఉప్పాడ ప్రాంతం నుంచి కొంతమంది మా చర్చికి వచ్చారు. అయితే వాళ్ళు నాకు తెలియక యాటకంటే నాకు అర్థం కాలేదు. వాస్తవంగా నాకు కొంచెం భాష నాకు అర్థం కాక మేము అనుకున్నాం మా తెలంగాణ భాషలో యాట అంటే కుందేలు పట్టేది, లేకపోతే ఇవి పట్టే యాట అనుకున్నాం అనమాట. అట్లా కాదు, మేము సముద్రంలో యాట ఆడతాం అయ్యగారు అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో చేపలు పట్టేవాళ్ళు బెస్తవారు అనేది నాకు అర్థమైంది అప్పుడు. అయితే ఆ సముద్రం కూడా సంద్రం అంటారు వీళ్ళు. నాకు ఆ సంద్రం భాష కూడా తెలియదు వాస్తవంగా. సందట్లో ఏదో అంటారు, ఆ భాష కూడా నాకు తెలియదు. అయితే మీరు ఈత కొడతారంటే స్విమ్మింగ్ పూల్ అంటే కాదు అయ్యగారు, సందట్లు అంటే మాకు తెలిసిందంటే సంత అంటే మార్కెట్. ఇది భాష కొంచెం నాకు కొత్తగా అనిపించి మొత్తానికి మా వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం నేర్చుకున్నాం. మొత్తం రాదు కానీ కొంత వచ్చు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ఉప్పాడ వెళ్ళాను. తర్వాత వాళ్ళ ఓడలు ఉన్నాయి, ఆ ఓడలకి ప్రార్థన చేశాను. కొత్త ఓడలు వాళ్ళు కొనుక్కున్నారు. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ మా పూణేలో ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. అక్కడ అది ఏం పేరు, బంగారమ్మపేట. అక్కడికి వెళ్ళాము. పేర్లు మర్చిపోతున్నాను, ఏమనుకోవద్దు. సో ఈరోజు వాస్తవంగా ఫ్యామిలీ టూర్లో చీరాల వచ్చాం వాస్తవం చెప్పాలంటే మేము. అయితే అయ్యగారు కెల్విన్ పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వారు నన్ను పూణేకి వచ్చి డేట్ అడిగినా నేను ఇచ్చేవాడిని కాదు. దాదాపుగా ఈ మధ్యాహ్నం పూట అయితే అసలు అయితే ఇదే ప్రాంతంలో ఉన్నా కాబట్టి, సేవకుని కాబట్టి ఒక బాధ్యత ఉంది. సరే, మన వాళ్ళు, దేవుని పిల్లలు, దేవుని సన్నిధికి గౌరవించే వాళ్ళు, దేవుని ఘనపరిచే పిల్లలు అని చెప్పేసి నేను సరే వస్తానని చెప్పాను. అయితే వీరి సాక్ష్యం విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. పాస్టర్ కెల్విన్ గారు, వారి అన్న, వాళ్ళ తమ్ముడు, ముగ్గురు బ్రదర్స్ కూడా దేవుని సేవలో ఉండడం కూడా చాలా భాగ్యం. ఇది చాలా సంతోషకరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? థ్యాంక్ యూ. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుందండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువుదాం. 47 నుంచి. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అధ్యాయంలో పరలోక రాజ్యము ఎలా పోలి ఉన్నదో అనేక విషయాల గురించి తెలియజేస్తూ, వారి వారి కులాల ప్రకారంగా, వారి వారి ఆచారాల ప్రకారంగా, రైతులైతే, వ్యాపారవేత్తలైతే, ఒకవేళ వాళ్ళు ఏ వృత్తి కలిగి ఉంటే ఆ వృత్తి వారికి పరలోక రాజ్యము ఎలా పోలి ఉంటుందో తెలియచేస్తూ, మన వారికి అంటే చేపలు పట్టే బెస్తవారికి వలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వలను గురించి, పరలోక రాజ్యము నానా విధములైన చేపలు పట్టే ఒక వలను పోలి ఉన్నదని పరలోక రాజ్యం గురించి మన దేవుడు, మన ప్రభువు తెలియజేస్తున్నాడు. సర్వసాధారణంగా మీరు వేటకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే, పడవకి పూజ చేస్తారు, వలకి పూజ చేస్తారు. ఎందుకు అంటే ఆ పడవ మిమ్మల్ని కాపాడాలా,
వల మీకు వ్యాపారం తెచ్చిపెట్టాలి, డబ్బులు తెచ్చిపెట్టాలి. కనుక ఈ రెండింటికి పూజ చేయడం తెలుసు, కానీ వాస్తవంగా రెండింటికంటే ప్రధానులో ముఖ్యులు మనమని మన కోసం ప్రార్థన చేసుకోరు. మీకు అర్థమవుతుందా? మన కోసం మనము ముఖ్యులం. మనముంటేనే పడవ ఉంది, మనముంటేనే వల ఉంది, మనముంటేనే జీవనోపాధి ఉంది. అది మర్చిపోతాం మనం. అది మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే వాస్తవంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనము ఆయన పిల్లలమని తెలియచేస్తూ, సర్వశక్తి గల ప్రభువు మన గురించి లక్ష్య పెడుతున్నాడు. మనము మనకు ఉన్న వాటి మీద లక్ష్య పెడుతున్నాం. తేడా ఇంతేనండి. దేవుడు మన గురించి ఆలోచిస్తుంటే మనము మనకున్న వాటి మీద ఆలోచిస్తున్నాం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. హబకుకు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ఒక మాట చదువుతారా? హబకుకు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనం. వల వలన, మీరు చేసే వల ఏదైతే ఉందో వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నవని వారు తమ వలకు బలులు అర్పిస్తున్నారు, తమ ఉరులకు హోమ నైవేద్యములు చేస్తున్నారని ఉంది. ఇక్కడ గమనించినట్లయితే మనల గురించి మనం మర్చిపోతున్నామండి. యథార్థంగా చెప్పాలంటే దేవుడు మనకున్న వాటిని ప్రేమించట్లేదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనకున్న వాటిని ప్రేమిస్తుంటే మనము మనకున్న వాటిని ప్రేమిస్తున్నాం. తేడా ఇంతేనండి. మనిషికి మనము దేవునికి కావాలి. చూడండి, పరలోక రాజ్యం మనకు కావాలి, మన వస్తువులకు కాదు, మనకి సంపద కాదండి. మన సంపదకి పరలోక రాజ్యం అవసరం లేదు. మనకి పరలోక రాజ్యం కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే మనకి పరలోక రాజ్యం కావాలా. దేవుడు నీకు నాకు కావాలి. మన వస్తువులకు అవసరం లేదు పరలోక రాజ్యం. ఆ దేవుడు అవి వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి, ఏం చేస్తే అవి చేస్తాయి. అంతేగాని వస్తువులకి దేవుడు అవసరం లేదు. దేవుడు ఎవరికి కావాలంటే మనకు కావాలి, మనకి దేవుడు కావాలి. ఈ యొక్క గ్యాప్ని కరెక్ట్ తెలుగులో ఏమంటారు? ఈ యొక్క దూరం, ఈ దూరముని ఆ యొక్క దేని ద్వారాగా ఫిల్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు వాస్తవంగా. అందుకే ప్రభువు భూమి మీదకి వచ్చాడండి. ఎంత చెప్పినా ప్రజలకి ఈ యొక్క గ్యాప్ అర్థం కావట్లేదు, ఈ దూరం అర్థం కావట్లేదు, ఈ దూరం అర్థం కావట్లేదండి. చూడండి, ఇంకా చెప్పాలంటే యోబు మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం నుంచి చదవండి అమ్మా, చదువుతాలి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండుట చూచి దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనసుకి, అందరికీ మనసు అన్నాక ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి ఆలోచన వస్తుంది, తలంపులు వస్తాయి. మనిషికి ఆలోచన కానీ తలంపులు కానీ లేకపోతే వాడు సచ్చిన దానితో సమానం, చచ్చిపోయినట్టేనండి. ఊరికే కూర్చొని ఏదో ఒక ఆలోచన చేస్తాడు, ఏదో ఒక తలంపు కలిగి ఉంటాడు. ఇప్పుడు ఆ దారిలో ఒకరు కొత్తగా వచ్చిన మన కళ్ళు ఎవరి కళ్ళు అయినా సరే చూడగానే ఏదో ఆలోచన వస్తుంది. మంచి వస్తుందో చెడు వస్తుందో ఏదో ఒకటి వస్తుంది మనిషి కనుక. అందుకనే మన మనసు
ఒక దగ్గర ఉండదండి, ఒక దగ్గర ఉండదు. ప్రభు అంటాడు, మీ మనస్సును ఒక దగ్గర నిలపండి. ముందు మీ మనస్సు ఒక దగ్గర నిలిపి నా వైపు చూడండి అంటాడు. అయితే మనము ఏదైతే బలులు అర్పిస్తున్నామో, ఏదైతే మనము చేయకూడనివి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామంటే వాటి మీద నమ్మకం. కానీ ప్రభు అంటాడు, మీ చేతులను పరిశుద్ధపరచుకోండి, మీ చేతులను పరిశుద్ధపరచుకోండి. అవునండి, మనము మన చేతులను మనం పరిశుద్ధపరచుకోవాలి. మన చేతులు అపవిత్రం ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తాను. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి చేతిలోకి డబ్బులు వస్తాయండి, డబ్బులు వస్తాయి. తెలుసా మీకు? అందరి చేతులకి, ఆఖరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మీరు అందరు ఉన్నారు కమ్మా, ఇంట్లో ఉన్నా సరే మీకు డబ్బులు వస్తాయి. ఎందుకు? మీ వారు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు, లేకపోతే సాయంత్రం వాళ్ళకి మాడబెడతారు, మీరు మార్చుకుంటారు. కనుక వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరు కూరగాయలో లేకపోతే ఏదో ఒకటి కొనకు రావాలిగా. కొనకు రాకపోతే ఎట్లా వండి పెడతారు? కానీ ఆ డబ్బులు ఎలా నిలబడుతున్నాయి అన్నది ప్రాముఖ్యం. మన చేతిలో డబ్బులు ఎలా నిలబడుతున్నాయి అన్నది ప్రాముఖ్యం. అవునండి, మనిషికి అన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ మనిషిలోని మనసు నేను పాపిని అనే ఆలోచన రాదండి. నేను పాపిని అన్న ఆలోచన మాత్రం రాదు. ఆ ఒక్కటి రాకుండా మనిషి బ్రతుకుతూ ఉంటాడు. తన్ను తాను యథార్థవంతుడని, తన్ను తాను నేను బాగున్నానని, మంచిగున్నానని, నేనే తప్పు చేయలేదని అలాగే ఉంటాడే. కానీ నేను నిజంగా ఒక పాపంలోనో, ఒక అబద్ధంలోనో, లేకపోతే ఇంకో శాపగ్రస్తంలోనో, లేకపోతే నాకు తెలియనిది ఏదో నా శరీరంలో, నా దేహంలో ఉంది అని ఆలోచన రాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మన వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా, ఇల్లు బాగలేదంటారు. బాగలేనిది ఇల్లు కాదండి, మన ఒళ్ళు బాగలే, మనలో పాపం ఉంది. అవునండి, మనలో పాపం ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే మనలో పాపం ఉంది, ఇంట్లో ఏముండదండి, అదొక కట్టడ. అవునండి, ఇంటికి వాస్తు లేదంటాడు. వాస్తుతో ఏం పని అండి? నీ చేతులు పరిశుద్ధమైతే నువ్వు ఏది పట్టుకున్నా బంగారమేనండి. అవునండి, నిజం చెప్తున్నా, అనుభవంలో చెప్తున్నా ఈ మాట. నేను ఒకప్పుడు బాగా పేదవాడినే, దేవుని మహాకృప సమృద్ధిగా దీవించబడ్డా. అవునండి, కనుక ఈ చేతుల్లో ఉంటుంది మన దేహము, ఈ గుడారములో పాపం ఉంటుందండి. అంతేగాని మనం అనుకునే ఊహలోనో, మనం అనుకునే మనసులోనో, మనం అనుకునే ఆలోచనలోనో ఏమి లేదండి ఇది. ఎందుకంటే యోహాన్ అంటాడు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. అదండి వాస్తవంగా, మనము పాపము లేదని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. మనకి తెలియదండి, మనం మోసపుచ్చుకుంటున్న సంగతి మనకు తెలియదు. తెలిసి చేస్తున్నామని నేను అనట్లేదు, తెలియకుండానే చేస్తున్నాం. తెలియకుండానే ఒక నరుడు పాపి అని గ్రహించడండి. నేను తప్పు చేశాను అని ఏ మానవుడు గ్రహించడు. అది వీలు పడదండి. కనుకనే అంటాడు, ప్రభు అంటాడు ఆ యొక్క చక్కని మాట. యోహాను, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆఖరి వరకు ఉన్నది యోహానేనండి. మ్రాను మీద ఉన్నప్పుడు ఆఖరి వరకు ఉన్నది యోహానే. యోహాన్ అంటాడు, మనము మనలో పాపము లేదని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపరుచుకుంటున్నాము, మనలో సత్యం ఉండదు. మన పాపము వలన ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. మనలో ప్రాణం, అందరిలో ప్రాణం ఉంటుంది. ప్రాణం అంటే రక్తం అండి. ప్రాణం అంటే రక్తం. యేసు ప్రభు ఆయన రక్తం కార్చాడు. ఎందుకంటే సకల మానవాళి పాపము కోసము రక్తం కార్చాడు. ఇప్పుడు ఆ రక్తము, యేసు ప్రభు రక్తము మన రక్తముతో పెనవేసుకొని ఉంటే మనకి పాప విమోచన. అంత ప్రేమ అండి యేసు ప్రభు. అందుకే అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చాలామందికి అర్థం కాదండి. యేసు ప్రభు ప్రాణం పెట్టిన ఆ విలువ అర్థం కాదు చాలామందికి. యేసు ప్రభు మన పాపం కోసం ఇంతగా ప్రాణం పెట్టాడంటే నమ్మిన వానికి ఆ ప్రేమ తెలుస్తుంది, నమ్మని వానికి ఎగతాళి తెలుస్తుందండి. అందుకే సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము, రక్షింపబడుతున్న వారికి జీవం అండి. అవునండి, రక్షింపబడుతున్న వారికి జీవమును దేవుని శక్తి, నశించుచున్న వారికి వెరితనం అండి. మనలో పాపం ఉందని మన ప్రాణము మనకు తెలిపితే, యేసయ్య ప్రాణము మన ప్రాణముతో పెనవేసుకుంటే, ఆ ప్రేమలో కలిసిపోతే, యేసయ్య ప్రేమలో మన ప్రాణం కలిసిపోతే మనము పరిపూర్ణమవుతాం, సంపూర్ణమవుతాం. మన చేతిలో నుండి పాపమును మనం కడిగి వేసుకుంటామండి. అవునండి, మన చేతిలో నుండి పాపము కడిగి వేసుకుంటే మనము ప్రభువు వైపు తిరిగితే, అదేనండి యేస్కేల్ అంటాడు, దుష్టులు మరణము నొందుట నాకు ఎంత మాత్రం ఇష్టం లేదంటాడు. దుష్టత్వమును విడిచి నా వైపు తిరిగి రక్షణ పొందితే వారు దేవుని రాజ్యంలో ఉంటారు. అవునండి, మనందరము ఆయన రాజ్యంలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ మనము చనిపోయిన తర్వాత నరకములో ఉండడము దేవుడు ఇష్టపడతలేడండి. అందుకే ఒక వలను మన ముందు పెట్టి, మనకి ఏదైతే వృత్తి తెలుసో ఆ వలను మన ముందు పెట్టి ప్రభు అంటున్నాడు, ఈ పరలోక రాజ్యము ఈ వలను పోలి ఉంది అంటున్నాడు. పరలోక రాజ్యము ఈ వలను పోలి ఉంది అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ వలకు పూజ చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఈ వలలో ఎన్ని చేపలు పడ్డాయని చూస్తాం. ఆ వలలో మంచి చేపల్ని, చెడు చేపల్ని మీరు పారవేసినట్లు మన చెడు జీవితాలు మనము ప్రభు వైపు తిప్పకపోతే దేవుడు మనల్ని కూడా నరకంలోనే పారవేస్తాడండి. నరకంలోనే పారవేస్తాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మనము దేవుని పిల్లలమండి. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, కానీ మన వస్తువుల్ని కోరుకోవట్లేడు. దేవుడు మన ప్రాణమును కోరుకుంటున్నాడు, కానీ మనకు కలిగి ఉన్న సంపదతో కోరుకోవట్లేదండి. అవునండి, దేవునికి మనము పిల్లలమండి. మనము ఆయన స్వాస్థ్యము. మనకు కలిగి ఉన్నది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. చాలామంది అంటారు, చనిపోయిన తర్వాత ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేదు అంటారు. అవునండి, మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవట్లేదు అంటారు. చూడండి, ఈ సామెత ఊరికినే రాలేదు. మనకు అర్థమవునుగాక. సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు, 2 మాటలన్నా మన హృదయంలో తాకితే, సత్యము తాకితే చాలండి. ఎక్కువ మాటలు చెప్పి ఎక్కువ మిమ్మల్ని ప్రోత్సహించడంలో అర్థం లేదు. కానీ ఒక్క మాట, దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ ఉన్న మనందరము కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించడమే ఆయన చిత్తము. ఇక్కడ ఉన్న మనందరము కూడా దేవుని రాజ్యంలో ఉండడమే ఆయనకి ఇష్టం అండి. అంతేకాని మనము నశించిపోవడం కానీ, మనము ఈ లోకం నుండి విడిచిపోయినప్పుడు నరకంలో పోవడం కానీ దేవునికి ఇష్టం లేదండి. ఈరోజు ఇంతమంది దైవ సేవకులు మీ కొరకు అని మీరు అనుకోవద్దండి. దేవుడు మమ్మల్ని రక్షించాడు. ఆ రక్షణ భాగ్యం ఎంత గొప్పదని తెలియచేయడానికి మేము ఉన్నామే. కానీ మీరు వింటారా, వినరా, లేకపోతే మీరు లోబడరా, ఇది దైవ సంకల్పం అండి. దైవ సంకల్పమే. కానీ మేము మీ మనసు మార్చడానికో, మీ గుణగణాలని మార్చడానికో, మీ లక్షణాలని మార్చడానికో, మీ అలవాట్లను మార్చడానికి మేమెవ్వరం కామండి. మీ మనసు మారాలన్నా, మీ గుణాలు మారాలన్నా, మీ క్రియలు మారాలన్నా,
మీ వ్యక్తిత్వం మారాలన్నా దైవ కార్యమే జరగాలండి. అవునండి. ఒకనిలో ఒక మార్పు చెందడం అనేది దేవుని కృపనే కానీ మనుషుల వలన జరగదండి. మనుషుల వలన జరగదు. కనుక మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు భోజనానికి సమయం అవుతుంది అనుకుంటున్నాను. అయితే నేను ఎక్కువ చెప్పేదానికంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడంలో అర్థం లేదు, కానీ దేవుడు ఉన్నవాడు అనువాడండి. మీరు బలులిచ్చేది సృష్టికి బలిస్తారండి. మీ వస్తువులకి బలిస్తారు, సృష్టికి బలులిస్తారు. మనకి తెలిసిన భాష ఏంటంటే పంచభూతాలు అని రాయబడి ఉంది. పంచభూతాలు. పంచభూతాలు అంటే సముద్రం కావచ్చు, ఆకాశం కావచ్చు, నింగి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనము నడుస్తున్నప్పుడు ఈ భూమి వాస్తవంగా దేవుని పిల్లలు నడిచేటప్పుడు సంతోషిస్తుంది. అవునండి. దేవుని పిల్లలు నడిచేటప్పుడు సంతోషిస్తుంది. ఈ చేతిలో ఏది ఉన్నా నిలిచిపోయిందండి. అంటే ఆశీర్వాదం. మనము పాపముతో ఉంటే నీకు తెలియదు నీకు పాపంలో ఉన్నావని, కానీ డబ్బులు ఏం నిలబడవండి. డబ్బులు ఏం నిలబడవండి. చాలా సంపాదిస్తారు, చాలా ఖర్చు అవుతాయి, ఏమీ నిలబడవండి. అప్పుడు మనకి కనీసము స్పృహ వచ్చి నా చేతిలో పాపం ఉందని మీరు గ్రహిస్తే దాన్ని కడుక్కుంటే యేసయ్య రక్తం ఒక్కటేనండి. యేసు ప్రభు రక్తం ఒక్కటే మన పాపము నుండి విడుదల కలగ చేయగలదు. దేవుడు ఒక్కడే గొప్ప కార్యాలు చేయగలడు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే మీ వంట చాలా మీకు బాగుంది, కానీ నా కళ్ళు మండుతున్నాయి. వాస్తవంగా నా కళ్ళు మండుతూ ఉన్నాయి. కనుక ఏదేమైనా సరే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సార్.